హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే టమాటా చారు అండి. టమాటా చారు ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు టమాటా చారుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. 4 టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 4 రెబ్బలు వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం కచ్చాపచ్చగా చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక మనం కొంచెం తాలింపు వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ముందుగా మినపప్పు వేసాను. మినపప్పు తర్వాత కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం పచ్చిపప్పు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసానండి. తాలింపు బాగా వేగినాక కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. మనం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదని నేను వేయలేదు. కొంచెం 2 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోండి. తర్వాత ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా. మనం ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు కొంచెం పసుపును యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 4 ముక్కలు వేసుకోవాలండి. ఇందులో మిగతా టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి 4 ముక్కలు టమాటాలు వేసుకున్నాను. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి పెట్టుకున్నానండి, అవి వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లాన్ని, 1 ఇంచు అల్లం ముక్కని మనం కచ్చపచ్చగా కొట్టుకొని పెట్టుకున్నాము, అది కూడా అందులో వేసాను. తర్వాత చింతపండు మనకు సరిపడా అందులో వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాటు పెట్టుకొని అవి కూడా ఈ చారులోకి వేసుకోవాలి అండి. ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఈ చారుని కొంచెం సేపు మరగనివ్వాలి. చూడండి, ఇప్పుడు మనం టమాటా అవన్నీ వేసాం కదా, కొంచెం మరిగింది కదా చారు అనేది. ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లో వేసేసి బాగా పేస్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఆ గిన్నెలోకి వేసేసుకుందాం టమాటా ప్యూరీని. చూడండి, ఇప్పుడు మనకి బాగా తెరలనివ్వాలండి 2-3 సార్లు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా చిన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చారులోకి చారు పొడి కాకుండా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, అది 1 టీ స్పూన్ యాడ్ చేస్తే ఈ చారుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ చారు రెడీ అయిపోయింది. టమాటా చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక 2 నిమిషాలు బాగా మరగనిస్తే టమాటా చారు రెడీ అయిపోయిందండి. చాలా కమ్మని అలాగే రుచికరమైన టమాటా చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ రెసిపీ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.